హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. చిదంబరం స్టేడియం వేదికగా హ్యాట్రిక్ ఓటముల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా కోలుకుంది. ఓపెనర్ సంజు శాంసన్ 56 బంతుల్లో 15 ఫోర్లు 4 సిక్సర్లతో 115 నాటౌట్. ఎట్టకేలకు బ్యాట్ రగులిపించాడు. సంజు ఈ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేయగా చెన్నై బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. దీంతో శనివారం ఢిల్లీ క్యాపిటల్తో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై 23 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఖాతా తెరిచింది. అలాగే చపాకోలో వరుసగా 6 ఓటముల తర్వాత చెన్నైకి ఇది తొలి గెలుపు. ముందుగా బ్యాటింగ్ దిగిన చెన్నై 20 ఓవర్లో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఐస్ మాత్రే 36 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 59 రిటైర్డ్ అవుట్, హాఫ్ సెంచరీ సాధించాడు. ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లో 159 పరుగులకు ఆల్అవుట్ అయింది. సిఎస్కే బౌలర్లో వరుస విరామాలలో వికెట్లు తీయడంతో ఢిల్లీ తడబడింది. ఢిల్లీ బ్యాట్స్మెన్ సబ్సు 38 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 60 వనటి పోరాటం చేయగా, ఆరంభంలో నిశాంక్ 24 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 41 పరుగులు పర్వాలేదనిపించాడు. ప్లేసర్లో ఓవర్టన్కు 4, అనుశెల్ కంబోజ్కు 3 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా సంజు శాంసన్ నిలిచాడు. చెన్నై బ్యాట్స్మెన్ సంజు శాంసన్ అండగా టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన చెన్నై ఇన్నింగ్స్లో ఓపెనర్లో సంజు శాంసన్ అంటే హైలైట్గా వరుసగా 3 మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైన అతను ఎట్టకేలకు సత్తా చాటాడు. తొలి బంతి నుంచే ఆత్మవిశ్వాసంగా కనిపించిన సంజు ఢిల్లీ బౌలర్ను ధీటుగా ఎదుర్కొన్నాడు. మరో ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 15 పేలవ ఫామ్ ఈసారి కొనసాగింది. అయితే శాంసన్కు ఐస్ మాత్రే సహకరించడంతో చెన్నై స్కోరు నిలకడగా సాగింది. అయితే డెత్ ఓవర్లో మరింత జోరుగా ఆడేందుకు హాఫ్ సెంచరీ తర్వాత మాత్రే రిటైర్డ్ అవుట్ అయ్యాడు. దీంతో రెండో వికెట్కు ఈ జట్టు మధ్య 175 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత శాంసన్ 52 బంతుల్లోనే లీగులోనే తన 4వ సెంచరీ పూర్తి చేయగా, చివర్లో శివం దుబే 20 వేగం చూపించడంతో స్కోరు 200 దాటింది. చెన్నై స్కోరు. సంజు శాంసన్ సెంచరీ, 22 రన్స్తో ఢిల్లీ ఓటమి. ఓవర్టన్కు 4 వికెట్లు పోరాడిన స్టబ్సు. సంజు శాంసన్ ఐపీఎల్లో రాహుల్ తర్వాత 3 జట్ల తరపున శతకాలు బాదిన రెండో బ్యాటర్గా సంజు శాంసన్ నిలిచాడు. ఎట్టకేలకు చెన్నై గెలిచింది. పాయింట్ టేబుల్లో ఖాతా తెరిచింది చెన్నై. ఐపీఎల్లో పాయింట్ పట్టిక. రాజస్థాన్ 4 మ్యాచ్లు ఆడితే 4 గెలిచింది, 8 పాయింట్లు. పంజాబ్ 4 ఆడితే 3 గెలిచింది, 1 టై 7 పాయింట్లు. బెంగళూరు 3 ఆడితే 2 గెలిచింది, 1 ఓడిపోయింది, 4 పాయింట్లు. ఢిల్లీ 4 ఆడితే 2 గెలిచింది, 2 ఓడిపోయింది, 4 పాయింట్లు. లక్నో 3 ఆడితే 2 గెలిచింది, 1 ఓడిపోయింది, 4 పాయింట్లు. హైదరాబాద్ 4 ఆడితే 1 గెలిచింది, 3 ఓడిపోయింది, 2 పాయింట్లు. గుజరాత్ 3 ఆడితే 1 గెలిచింది, 2 ఓడిపోయింది, 2 పాయింట్లు. ముంబై 3 ఆడితే 1 గెలిచింది, 2 ఓడిపోయింది, 2 పాయింట్లు. చెన్నై 4 ఆడితే 1 గెలిచింది, 3 ఓడిపోయింది, 2 పాయింట్లు. కోల్కతా 4 ఆడితే 3 ఓడిపోయింది, 1 వర్షం కారణంగా ఆగిపోయిన మ్యాచ్, 1 పాయింట్ కోల్కతాకు. చెన్నై బ్యాట్స్మెన్ సంజు శాంసన్ నాటౌట్ 115, రుతురాజ్, నిశాంక్, అక్షర్ 15, ఐస్ మాత్రే రిటైర్డ్ అవుట్ 59, శివం దుబే నాటౌట్ 20, ఎక్స్ట్రాలు 3. మొత్తం 20 ఓవర్లో 212 వికెట్లు పతనం. అకీబ్ నబీ 2 ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చాడు, 0 వికెట్. ముఖేష్ 4 ఓవర్లు వేసి 37 రన్స్, 0 వికెట్. అక్షర్ 4 ఓవర్లు వేసి 39 రన్స్, 1 వికెట్. నటరాజన్ 4 ఓవర్లు వేసి
54 రన్స్ 0 వికెట్. ఎంగిడి 4 ఓవర్లు వేసి 41 0 వికెట్. కుల్దీప్ 2 ఓవర్లు వేసి 24 రన్స్ 0 వికెట్. ఢిల్లీ బౌలర్ల ప్రదర్శన బౌలింగ్. ఢిల్లీ బ్యాట్స్మెన్స్ నిశాంక్, బ్రెవిస్, అనుల్ 41, రాహుల్, ఓవర్టన్, ఖలీల్ 18, రిషబ్ బ్రెవిస్, ఓవర్టన్ 6, అక్షర్, అవేస్, గుర్జాపనితో 1, మిల్లర్లో ఓవర్టన్ 17, సబ్సు 100, ఓవర్టన్ 60, అస్తోసి, అకీబ్, నబీసినా, హుసేన్ 4, కుల్దీప్, బ్రెవిస్, అన్సల్, గుర్జాపనిత్. నటరాజన్ నాట్అవుట్. ఎక్స్ట్రాలు 15, మొత్తం 20 ఓవర్లో 189 ఆల్అవుట్. వికెట్ల పతనం 61 రన్స్కి 1 వికెట్, 61 2 వికెట్, 66కు 3 వికెట్, 76కు 4 వికెట్, 121కి 5 వికెట్, 149కి 6 వికెట్, 154కి 7 వికెట్లు, 183కి 8 వికెట్లు, 185కి 9 వికెట్లు, 189కి 10 వికెట్లు ఆల్అవుట్. చెన్నై బౌలింగ్. అఖిల్ హుసేన్ 2 ఓవర్లు వేసి 20 రన్స్ 0 వికెట్. ఖలీల్ 3 ఓవర్లు 40 రన్స్ 1 వికెట్. అన్సల్ 4 ఓవర్లు 35 రన్స్ 3 వికెట్లు. గుర్జాపనిత్ 4 ఓవర్లు 39 1. ఓవర్టన్ 4 ఓవర్లు వేసి 18 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. నూర్ అహ్మద్ 3 ఓవర్లు వేసి 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ వేసిన ఓవర్టన్ 4 వికెట్లు 18 రన్స్.